హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం పచ్చి రొయ్యల్ని సాధారణంగా గ్రేవీగాను, ఫ్రైగాను చేసుకుంటుంటాం కదా! కానీ వీటిలో కాయగూరలు కూడా వేసుకొని చేసుకుంటే చాలా బావుంటుందండి. అంటే గోంగూర రొయ్యలు, బెండకాయ రొయ్యలు, వంకాయ రొయ్యలు, తర్వాత దోసకాయ రొయ్యలు, బీరకాయ రొయ్యలు అలా అనమాట. ఈ విధంగా కాయగూరలు కలిపి వండితే రొయ్యలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇదేమీ కొత్త వంట కాదు. మన బామ్మల కాలం నుంచి చేస్తున్నవే. ఇంతకు ముందు నేను ఒక వీడియోలో పచ్చి రొయ్యల్లోని బెండకాయ వేసి పులుసు చేశాను. అది మీరొకసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఈ పచ్చి రొయ్యల్లోని బీరకాయ వేసి కూర చేస్తున్నాననమాట. ఈ బీరకాయ రొయ్యలు చేయడం చాలా సులువు. అలాగే రుచి కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను బీరకాయల్ని అర కేజీ తీసుకొని వాటి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పావు కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కాగిన తర్వాత దాంట్లో అర చెంచా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అది చిటపటలాడిన తర్వాత 3 పచ్చిమిరపకాయలని చీల్చుకొని ఇందులో వేసుకున్నాను అనమాట. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూను వేసుకోవాలి. దీంతోపాటు కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అయితే నేను బీరకాయ కలుపుతాం కాబట్టి బీరకాయకి కూడా కలిపి ఇవన్నీ కొలతలు వేసుకున్నానమాట. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ వేగిపోయిన తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని 7-8 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను ఇందాకలా పసుపు పొడి వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ పసుపుని అర టీ స్పూన్ వేసుకుంటున్నానమాట. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో నేను మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇప్పుడు ఈ రొయ్యలు ఉడికిపోయిన తర్వాత కొంచెం నీరు ఉంటుండగానే మనం బీరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ బీరకాయల్లోని చాలా నీరు వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలోను మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. నేను ఇలా మూత పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూసుకుంటే దగ్గర పడింది చూసారా? ఈ విధంగా ఇంకొంచెం సేపు వేగిన తర్వాత అంటే నూనె సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ నూనె సపరేట్ అయింది కదా. మరొకసారి ఇలా కలుపుకున్నాక ఒకసారి చూద్దాం. చూడండి, ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ బీరకాయ రొయ్యల కూర చపాతీల్లోకి, అన్నంలోకి, రోటీల్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తిన్నారంటే ఇంకెప్పటికీ ఇది చేసుకోవాలనుకుంటారు. ఈ కూర చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.